జై శ్రీరామ్ అండి అందరికీ. అవి జంతువులైనా మనుషులైనా పక్షులైనా ఏవైనా కడుపులో ఉన్న పసిగుడ్డుల్ని చంపడం అంటే మహాపాపం, కిరాతకం అంటే కిరాతకం అని నా దృష్టిలో అనమాట. అసలు మనుషులైనా కడుపులో ఉన్న పిండాన్ని తీసేయడం అనేది ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎంజాయ్మెంట్ కోసం అడ్డమైన పనులు చేయడం, తర్వాత మళ్ళీ ఎంజాయ్మెంట్ పోతుందేమో అన్న భయంతో కడుపులో ఉన్న పిండాలను తీసేయడం. ఇది మనుషులుగా పుట్టిన వాళ్ళకైతే నీచం ఉచ్చం అనేది తెలుస్తుంది అన్నమాట. సో అలాంటి ఫీలింగ్స్ లేని వాళ్ళు మనుషుల కింద లెక్కే కాదు నన్ను అడిగితే. అది మనుషులైనా సరే పశువులైనా సరే. రీసెంట్గా ఒక వీడియో ఒక ఫ్రెండ్ పంపించారు. అయితే ఆ వీడియో చూశాను. ఒక పప్పీ అన్నమాట. పప్పీ క్రాస్ బ్రీడ్ అయ్యింది. సో దాని లోపల పప్పీస్ క్రాస్ బ్రీడ్ అంటే వేరేది ఉంటుంది కదా నార్మల్ డాగ్ తోటి. సో అయితే అవి కరెక్ట్గా ఆ పప్పీస్ జాతి రాదు కదా, అంటే షింజు అనమాట. ఈ మదర్ పప్పీ ఏదైతే ఉందో అది షింజు అనమాట. సో క్రాస్ అయిందేమో నార్మల్ డాగ్ తోటి. సో పుట్టే బేబీస్ సో షింజు పప్పీ లాగా ఉండవు కదా యాస్టీస్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ఆ బేబీని కడుపులో ఉన్నప్పుడే చంపేయాలి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, అది కూడా ఇంకొక 1 వీక్లో బేబీస్ని కంటుంది అన్నప్పుడు వెళ్ళి ట్యాబ్లెట్స్ అనేవి తీసుకొచ్చి అందులో ఫుడ్లో కలిపేసి ఇచ్చారనమాట. అయితే ఆ 1 వీక్ కూడా ట్యాబ్లెట్ వాడినప్పుడు పప్పీకి ఏం అవ్వలేదు. చక్కగా అది మదర్ ఫీలింగ్ తోటి ఉంది. బేబీస్ని కనింది. బేబీస్ని కన్న తర్వాత తీరా చూస్తే ఆ బేబీ ఒక 10 మినిట్స్ హార్ట్ బీట్ ఉండి తర్వాత ఇంకా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిందనమాట. అసలు నాకు అర్థం కాదు. అలాంటప్పుడు ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడం దేనికి? పుట్టిన పిల్లల్ని ఆ తల్లికి దూరడం చేయడం దేనికి? ఇప్పుడు ఆ తల్లి నాకొద్దు అని మీకు ఏమన్నా చెప్పిందా? మీరు బలవంతంగా ఆ పుట్టిన పిల్లల్ని ఆ తల్లికి దూరం చేయడం తప్పించి కొంచెం మనిషి పుట్టిన తర్వాత కొంచెం మనుషుల్లాగా ఆలోచించండి. జంతువులు కాదు కదా. జంతువుల కంటే మాటలు రావు, చేసేది ఏందో తెలియదు. అవి పూర్తిగా గుడ్డిగా అభిమానాన్ని పెంచుకుంటాయి. ఫుడ్లో ఏం కలిపారనేది ఆ మదర్ పప్పీకి తెలియదు. ఇక చూడండి, మళ్ళీ అది చాలక అది చాలా డల్గా ఉండింది, ఏమీ తినలేదు, దగ్గరికి రానియట్లేదు. సో ఇట్లా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. అంటే అది ఫీల్ అవుతున్న విషయం తెలుసు కదా. మరి మనుషులా పశువులా? వీళ్ళు పశువుల కంటే హీనంగా ఉన్నారు నిజం చెప్పాలంటే. అది తీసేస్తే ఫీల్ కదా అండి. అది కూడా ఒక ప్రాణమే కదా, కడుపులో మోసింది కదా. ఒక తల్లికి పిల్లలంటే ఎంత ప్రాణం ఉంటుంది చెప్పండి. అలాంటిది ఆ మదర్ పప్పి ఎంత సాడ్గా ఉంటే అసలు ఇంకా దాన్ని పట్టుకొని ప్యాంపరింగ్ చేసి, అంటే మన సంతోషం కోసం వాటిని ఏ రకంగా అంటే ఆ రకంగా హింస పెడతామా అండి? పప్పీస్ని మనం తీసుకునేది మన సాటిస్ఫాక్షన్ కోసం, మన సంతోషం కోసం, మనకి మంచి ఊరట వస్తుంది వాటి వల్ల అని చెప్పి మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాటిని తీసుకుంటాం. మరి వాటికి ఉండొద్దా? వాటి హక్కుల్ని అవి కాదనుకొని మరి మనతో పాటు బలవంతంగా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అలవాటు పడడానికి చాలా టైం తీసుకుంటాయి. వన్స్ అలవాటు పడ్డాక నువ్వు తిట్టినా నీ వెనకే ఉంటాయి, నువ్వు కొట్టినా నీ వెనకే ఉంటాయి, నువ్వంటే ప్రాణం పడుతుంది. సో అలాంటప్పుడు దాని పిల్లల్ని దానికి దూరం చేసే హక్కు మీకెక్కడదండి? పసిగుడ్లు అసలు ఈ ప్రాణంతో ఉన్నప్పుడు పుట్టిన బేబీస్ని కూడా వీడియోలో చూపించారనమాట. అసలు మీరు మనుషులు పశువులు చూస్తుంటే నాకే అనిపిస్తుంది, అరే ప్రాణంతో ఉన్న ఒక ప్రాణిని ఎలా వీళ్ళు బుద్ధి అయింది. అసలు ఎలా పోనీ పుట్టిన తర్వాత నచ్చిన వాళ్ళే కొంటారండి అని. వీళ్ళకి డబ్బులు రావని వీళ్ళకి ఏంటంటే 10కో 20కో అడుగుతారు నార్మల్గా కనిపించేసరికి అని. అవునండి, 10-20 కాకపోతే ఫ్రీగా ఇవ్వండి. మీరు అసలు భూమి మీద లేకుండా చేసే బదులు ఎవరైతే పెంచుకుంటారో ఇష్టంగా ఏదైనా పర్లేదు మాకు డాగ్ని మేము పెంచుకుంటామని పెట్ లవర్స్ ఉంటారో సో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చక్కగా పెంచుకుంటారు కదా. ఎందుకు చేతులారా ఒక ప్రాణాన్ని తీసేయడం? మళ్ళీ పైగా కామెంట్ సెక్షన్లోకి వచ్చి అందరూ కామెంట్స్ పెడుతుంటే ఇక వాళ్ళతోటి ఇదనమాట. అంటే మీరు కామెంట్స్ పెట్టినందుకు నేను ఫీల్ అయ్యాను అంటే, నీకేమో ఒక మాట అంటేనే మీరు ఫీల్ అవుతారు, కానీ అక్కడ ప్రాణం తీస్తే మాత్రం ఏం కాదా? ఒకళ్ళు పెట్టారంట, ఆ ఉసురు మీకు తగులుతుంది, ఆ పుట్టిన పప్పి ఏదైతే లేకుండా పోయాయో వాటి ఉసురు తగులుతుంది అని అంటున్నారు అని.
మరి అనకేం చేస్తారు? చేసిన పనులు చేసిన ఘనకార్యాలు అలా ఉంటే తిట్టకేం చేస్తారండి? తిడతారు కదా ఖచ్చితంగా. అసలు మీకే ఆ బుద్ధి ఆ సెన్స్ అనేది ఉండాలి. ఎట్లా చేతులారా ఆ ట్యాబ్లెట్ అనేది అందులో కలిపేసి ఇస్తున్నారు. అసలు దాన్ని వీడియో తీసి అసలు ఎలా తీసేసాము, ఎలా జరిగింది, దానికి ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో, అసలు మీకు మనసు ఎట్లా వచ్చిందో, మీరు వాయిస్ ఓవర్ ఇవి ఎలా ఇచ్చారో, అసలు మీరు మనుషులేనా అని నాకు ఒక్కోసారి అలాంటి వీడియోస్ చూసినప్పుడు నాకు డైరెక్ట్గా మొహం కనిపించింది అనుకో, అసలు నువ్వు మనిషివా దున్నపోతువా అని కూడా అంటారు. నేనైతే అంత చిరాకండి. ఒక ప్రాణం అంటే అంత ఈజీనా? ఆ ప్రాణం మళ్ళీ పోయగలుగుతారా మీరు? తీయడం ఈజీనే, ఒక చిన్న క్యాప్సిల్ ఇస్తే సరిపోతుంది. కానీ మీరు పోయగలుగుతారా? ప్రాణం పోయడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం తిరిగి వస్తుందా? అసలు అంత హెల్దీగా పప్పి ఉండి మదర్ ఫీలింగ్స్తో ఉండి చక్కగా పిల్లలు పుట్టిన తర్వాత ఎంత హ్యాపీగా ఆడుకునేది, ఎలా ఉండేది, అసలు కొంచెం కూడా సెన్స్ అనేది లేకుండా. అసలు నాకు ఆ వీడియో చూడంగానే నిజంగా కొంచెమేమో బాధ అనిపిస్తే కొంచెమేమో కోపం వచ్చింది. ఇలాంటి మనుషులు, ఇంత నికృష్టమైన మనుషులు లేకుండా పోలేదులేండి. దరిద్రపు మనుషులు ఉంటూనే ఉన్నారు భూమి మీద. కానీ సో అయినా సరే ఇలా చూపించి మరీ చేయాలా? ఇప్పుడు వీడియో తీయకపోతే ఎవడు అడిగాడు మిమ్మల్ని? కానీ చూయించి మమ్మల్ని బాధ పెట్టడం దేనికి? మేము ఆ వీడియో చూసిన తర్వాత యాజ్ ఏ పెట్ లవర్గా మాకెంత బాధ అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా పెట్స్ని ఇష్టపడే వాళ్ళు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పెంచుకుంటారు. ఎందుకు బలవంతంగా వాటిని ఆ తల్లికి దూరం చేసేసి పాపం చేతులారా మూట కట్టుకోవడం తప్పించి ఏం లేదు. మీకు ఈరోజు ఆ పాపం కనిపించకపోవచ్చు, రేపు ఫ్యూచర్లో ఏదో ఒక రకంగా మనకి ఏదన్నా ఇబ్బంది అయితే అరే నేను అప్పుడు అంత పాపం చేశానే అని మీకు గుర్తొచ్చే సందర్భం ఒకటి ఉంటుంది. సో అప్పుడు తెలుస్తుంది అన్నమాట మీకు బాధ ఏంటి అనేసి. అసలు ఏం మనుషులో ఏమో కొంతమందిని ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమనాలో నాకు అర్థం కాదండి. మీరు కొంతమంది చూసుంటారు ఇన్స్టాగ్రామ్లో అంట మళ్ళీ వీళ్ళని వైరల్ చేస్తున్నారంట తిడతా కాదు అసలు. అసలు ఇంకా అది ఉంటారు కదా జంతు సంరక్షణ శాఖ వాళ్ళు. సో వాళ్ళ దాకా పోతే కనుక అప్పుడు తెలిసేది మీకు నొప్పి ఏంటనేది, అసలు నొప్పి ఏంటనేది. అరే ఇంజెక్షన్కి సపోర్ట్ చేయలేదు, స్కానింగ్కి సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు తీసేసే కాడికి బేబీస్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఎందుకండి? మళ్ళీ 4 బేబీలు 5 బేబీలు 6 బేబీలు అని లెక్క పెట్టుకొని మరి వాటిని తీసేసి, అసలు నాకు నిజంగా చెప్పాలంటే చిరాకుగా ఉందండి. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి మనుషులు ఉంటారా అని మనుషుల మీద చిరాకు వస్తే పాపం ఆ మదర్ డాగ్ ఎంత ఫీల్ అవుతూ ఉంటుంది. అసలు ఆ ఫీలింగ్లోంచి కోలుకోవడానికి ఎంత టైం తీసుకుంటుంది, అసలు ఎంత ప్రాణం పెట్టుకొని ఉంటుంది. ఇంకా నా బేబీస్ వస్తాయి ఆడుకోవచ్చు అన్నట్టు ఎలా ఉండుంటుంది. అసలు ఆ ఫీలింగ్ అనేది మనం మాటల్లో చెప్పలేదండి. అసలు మనిషి అయితే ఏంటి, పక్షి అయితే ఏంటి, పశువులు అయితే ఏంటి, ఏవైతే ఏంటండి, ఇప్పుడు వాటి కడుపులో పడ్డ దగ్గర నుంచి అవి భూమి మీదకి వచ్చేదాకా అవి ఎంత ఆరాటంగా వెయిట్ చేస్తూ ఉంటాయి. మనల్ని ఏం అడగలేదు కదా అవి హెల్ప్, నాకొద్దు నువ్వు తీసేసేయని. ఎందుకు మనకి అంత ఓన్ డెసిషన్ తోటి మనం పుట్టిన బేబీస్ని ఇచ్చేయడానికి మనకి రైట్స్ ఎక్కడున్నాయి? ఎవరిచ్చారు చెప్పండి? అసలు నిజంగా మీరైతే ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే. కొంతమంది ఏమో జంతువులను అవసరానికి వాడుకుంటారు, కొంతమంది ఏమో ఇంక ఇలాంటి వాళ్ళేలేండి డబ్బుల కోసం జంతువులు కూడా హింసపడతారు. రెండే దొందే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.